విజయ్ దేవరకొండ ఇంత అట్రాక్టివ్గా ఎలా ఉంటాడు? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడా? ఇప్పుడు తన హెయిర్ లైన్ని చూడండి, స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటికీ సేమ్గా ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన లాంటి చేంజెస్ ఏమీ లేవు. అంటే ఇది తన న్యాచురల్ హెయిర్. తన జా లైన్ని చూద్దాం, కంపేర్ చేద్దాం. బిగినింగ్ డేస్లో తన జా లైన్ చూడండి చిన్నగా ఉంది, ఇప్పుడు షార్ప్ అండ్ మాస్కులైన్ ఉంది. దీన్ని ఈ స్క్వేర్ షేప్ జా లైన్ని మాస్కులైజేషన్ అంటారు. ఇది ఫిల్లర్ వల్ల సాధ్యం. ఇది ఒక 30 నుంచి 45 నిమిషాల ప్రొసీజర్ ఒక ట్రైన్డ్ ఎస్థెటిక్ డాక్టర్ పర్ఫామ్ చేస్తే. సైడ్ ప్రొఫైల్లో చూడండి, చీక్స్ దగ్గర హాలోనెస్ లాగా కనిపిస్తుంది. ఇది నెగటివ్ వెక్టర్ అంటారు. చీక్ ఫిల్లర్ వల్ల ఇది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో ఎలా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఒక్క లక్కీ విన్నర్కి నేను నా ఫేవరెట్ 345 క్రీమ్ని గిఫ్ట్గా పంపిస్తాను. సియా, బాయ్.